అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ముద్దపప్పు పచ్చిపులుసు కాంబినేషన్ తిన్నారా? ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది మరియు టేస్ట్ కూడా అదే విధంగా సూపర్గా ఉంటుందండి. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడుక్కోవడం వలన డస్ట్ గిన్నె ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత 1½ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం పసుపు మరియు కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్ వేసి పప్పుని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా 3 విజిల్స్ వచ్చాక ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఇలా పప్పుని ఒకసారి బాగా మెదుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఇలా పప్పుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలండి. మరి ఎక్కువ గట్టిగా కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసి ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం పప్పులోకి. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులోకి ఈ పోపు వేసేసుకోవాలండి. అంతే, మనకు ముద్దపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పచ్చిపులుసు తయారీ విధానం చూసేద్దాం. నేను 1 గంట ముందుగానే చింతపండులో వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న చింతపండు నుంచి మనం ఇలా జ్యూస్ తీసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి ఒక 2 గ్లాసుల వాటర్ వేసేసి రుచికి సరిపడా కారం, ఉప్పు మరియు నువ్వుల పొడి వేసుకోవాలండి. నువ్వుల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసి ఇలా మెత్తని పొడి చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఉప్పు, కారం, మసాలాలు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పులుపుకు సరిపడా బెల్లం కూడా వేసుకోవాలండి. ఇలా బెల్లం కరిగేదాకా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం పప్పు తాలింపు పెట్టుకున్న కడాయిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు మరియు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకొని పోపుని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత పోపులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పోపులోనే పసుపు వేయడం వల్ల మనకి కలర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో వేసేసుకోవాలండి. ఇలా పచ్చి పులుసులో వేసేసుకొని దాన్ని ఉడకనివ్వకుండా జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి బాగా. పచ్చి పులుసుని ఉడికించకూడదు, జస్ట్ ఒక పొంగు రానిచ్చుకొని ఆఫ్ చేసేసుకోవడమే. లాస్ట్లో మరికొన్ని ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.